అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు సురేష్. మంచి విషయాలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరిన్ని మంచి విషయాలు తెలుసుకోబోతున్నాం. అందులో గుండె. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోస్త్య కర్మణి. అంటే పని చెయ్యి, కానీ ఫలితం ఆశించొద్దు. నాకిది ఒక పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత డౌట్ వచ్చింది. అరే! పని చెయ్యు ఏం ఆశించొద్దంటే అదెలా అవుతది? సరే, అలాంటిది ఏదైనా ఉందా అని అడిగా. సో, పని చెయ్యు, ఏది ఆశించొద్దు అంటే ఏదైనా ఉందా? చెప్పండి, మీరు ఆలోచించండి. నాకేమైనా తెలిస్తే మీరు కూడా తర్వాత నా నంబర్ మీ దగ్గర ఎప్పుడు ఉంటది. సో, అది ఒక్కొక్కసారి కాల్ చేసి చెప్పండి. "సయ్య ఈ పని చేస్తున్నా, ఒకళ్ళకి టీచింగ్ చెప్తున్నా, రైట్? దాని నుంచి నేనేం ఆశించట్లే. లేకపోతే నేనొకటి వింటున్నా, దాని నుంచి నేనేం ఆశించట్లే. ఈరోజు ఒక ఐఐటీకి ఎగ్జామ్ రాసిన, నేనేం ఆశించట్లే." ఎలా అవుతదండి? ఆశించే కదా పని చేస్తున్నాం. పెళ్లి చేసుకుంది సుఖపడ్డానికి, పిల్లలకంటుంది, మళ్ళీ దీని గురించి అన్నిటి గురించి ప్రతి ఒక్కటి ఉంది కదా! ఈరోజు తింటుంది రేపటి గురించి. ఏదుంది? ఆ! అప్పుడు నాకర్థమైంది. నువ్వు గాదురా! నీ లోపల ఒకటున్నాదిరా. నువ్వు కాదు. అది ఏదో చెప్పింది. కర్మణ్యేవాధికాస్త నీ పని కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి ఏదో. నాకైతే నేను దాన్ని ఎలా అన్వయించుకున్నానంటే, నేను కాకుండా, నా శరీరంలో కాకుండా, నా ఇంటర్నల్ సిస్టమ్ గూడా అది నిరంతరం పనిచేస్తుంది. నిరంతరం తను పని చేస్తుంది. తనకేం కావాలా? ఏం కాదు. ఓహో! నాకు కాదా ఇది, ఈ క్లాస్ అంతా నా లోపలున్న ఆర్గాన్స్‌కా అనుకున్నా. యెస్, నిజం. మీరు పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచే, రైట్, చనిపోయినంత వరకు నిరంతరం నడుస్తుంది మీ గుండె శ్వాస. కళ్ళు బ్లింక్ చేయడం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు చేతుల మూవ్‌మెంట్స్, ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతున్నాయి. దానికి కృష్ణుడు చెప్పిన మాటని నేను ఇలాగ అన్వయించుకున్నా. కర్మణ్యేవాధికారస్తే, మీరు చేయండి బాబు, పని చేయండి. బాబు, మీ గుండె పని చేయాలి. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ గంట మోగుతారు. అర్థమైందా? ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ గంట మోగుతది. అవును, గుండె దగ్గర గంట మోగుతుంది కాబట్టి అక్కడ ఆత్మస్వరూపమైన మన జీవం ఉంది. అదే గుండె. సో, నిరంతరం కొట్టుకుంటుంటది. ఎక్కువ, తక్కువ, ఎక్కువ, తక్కువ కొట్టుకుంటూ ఉంటది. లబ్ డబ్, లబ్ డబ్ అంటూ. రైట్? ఎప్పుడు శ్వాస నిశ్వాసాలు, మన బ్రీత్‌ని గూడా ఎప్పుడు నిరంతరం ఏమి అడగదండి బాబు. మిమ్మల్ని నిలబెడతా ఉంటది. అంటే కన్ను బ్లింక్ చేయడం గానీ, ఇవన్నీ కళ్ళు గాని అలా బ్లింక్ చేయకుండా ఉంటే చచ్చిపోతాం. కరెక్టా? ప్రతి ఆర్గాన్స్ తన పని అది చేస్తుంది. అది కర్మణ్యేవాధికారస్తే. సో, అలాంటి గుండె గురించి ఈరోజు మాట్లాడతా. సో, ఇంతుంటది పిడికిలి. మీరు 100 కేజీలున్నా మీకింతే ఉంటది. నేను ఒక 60, 70 కేజీలున్నా ఇంతే ఉంటది. సో, కాపాడుకోవాల్సిందెవరు? మీరే. మీరు అధిక బరువున్నారంటే మీ గుండెకి ఎఫెక్ట్. నా బాడీకి ఎంతుండాలో అంతే ఉంది గదా! నా బాడీకి ఎంతుంది? నా బిఎంఐ బట్టి వీఎస్ఆర్, విజరల్ ఫ్యాట్స్ గురించి నా బాడీకి ఎంతుండాలో అంతే పెట్టుకుంటా. నేను ఇంతే ఉంది, మీకు గూడా అంతే ఉంది సార్. మీరు 100 కేజీలు, 120 కేజీలు, 90 కేజీలున్నా మీకు ఇంతే ఉంటది. మీకేం నాకు పెద్దదయిపోతేనే ప్రాబ్లమ్. హార్ట్ ఎన్‌లార్జ్ అయిపోయిందా? హార్ట్ షింక్ అయిపోతున్నా, లో బీపీ, హై బీపీలొస్తున్నాయి. ఓవర్ ప్రెషర్ పెడుతున్నా, లో బీపీలు, హై బీపీలొస్తున్నాయి. సడెన్‌గా మాట విన్నాం, యాక్సెప్ట్ చేయలేని గుణం వచ్చేసింది. లో బీపీలు, హై బీపీ అవుతదిలే అంతే మరి, కానీ తప్పదు. రేపుంది కదా చూసుకుందాం అనేవాడికి ఏ రోజు ఇబ్బంది లేదు. సిట్యుయేషన్ ఎవరైతే హ్యాండిల్ చేయగలరో, ఎంత తినాలో అంత తింటారో, ఎంతతో సాటిస్ఫై కావాలి, ఎవరైతే తృప్తితో ఉంటాడో, ఆశతో ఉంటాడో వాడికి బావుంది. నిరాశ, దురాశ, అత్యాశ, పేరాశ, అబ్బా! అలాంటి వాళ్ళు ఉన్న అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హార్ట్ బీట్ మారిపోతది. 72 సార్లు కొట్టుకోవాలి, పెరిగిపోయింది. తక్కువైపోయాయి. బాధలు నాకే బాధ, నాకే భయం, అబ్బా! బెంగలు నాకే, అహంకారం నాకే, కోపం నాకే అంటప్పుడు ఏమవుతుంది? గుండె షింక్ అయిపోతుంది. గుండె ఎన్‌లార్జ్ అయిపోతుంది. అంతపాటి శరీరానికి రక్తం ఎళ్ళలేని పరిస్థితి అయిపోయింది. గుండె తీసుకోలేకపోతుంది. అందుకే దయచేసి వ్యాయామం చేయమంటున్నారు. నిజంగా వ్యాయామం ఎందుకు చేస్తదో తెలుసా? చాలామంది అంటారు, నీ కాఫ్ మజిల్‌ని హార్ట్ అంటారు. ఎలా? అదేం చేస్తది? ఎప్పుడైతే మూవ్‌మెంట్ అయిందంటే అదే ఒక హార్ట్ కదా! కింద నుంచి రక్తం నడుము వరకు తీసుకొస్తది. నడుము దగ్గర నుంచి హార్ట్ తీసుకోగలదు. అందుకు మనం కూర్చొని లేచే పనులు, రైట్? అందుకోసమే ఇంగ్లీషోడు ఇంట్లో పెట్టుకున్నాడండి. బయటికి తిరిగితే మంచు చచ్చిపోతాడు. రైట్? అంతంత కొండ ప్రదేశాలు ఆడు చేయలేడు. అందుకని ఏం చేసాడు, వాడు థ్రెడ్‌మిల్ పెట్టుకున్నాడు. నీకేముంది సార్, భారతదేశంలో నడువు, ఎక్కడికైనా నడువు. ఎంత దూరమైనా నడువు. ఆ వీధి నుంచి ఈ వీధి నడువు. ఏ ఊరేటి అంటారు. పార్కుల్లో నడువు, గ్రౌండ్‌లో నడువు. నీకెవరు అంటారా? గుంజీలు తీయు. ఇక్కడ సూర్యుడు తెల్లవారొచ్చి సాయంత్రం వెళ్ళిపోతున్నాడండి. ఆడికి రాడు. ఆడికి రావడానికి రాట్లేదు కాబట్టి మంచులు కండలు పడిపోయినాయి. వస్తే 4, 5 నెలలు, 8 నెలలు అలాగ ఏం కనబడ్డు. ఇంతపాటి ప్రాబ్లమ్ ఉన్నాడు. వాడికి ప్రాబ్లమ్ కదా! నీకేంది ప్రాబ్లమ్? తిరగొచ్చు కదా! గుంజీలు తీయొచ్చు కదా! హాయిగా గుంజీలు తీస్తే బావుంటుంది కదా! సూర్య నమస్కారాలు చేసుకో నీ వయసు బట్టి.
అప్పుడు గుండె నీట్‌గా పనిచేస్తుంటది. కింద నుంచి రక్త ప్రసరణ నడుము వరకు, నడుము నుంచి గుండె వరకు, గుండె నుంచి తల అబ్బా! ఎక్కడిదైనా లాగి పడేస్తుంది. అలాంటి దీంట్లో ఏదైనా అన్‌వాంటెడ్, ఇండైజెస్టెడ్ ఫుడ్ ఎప్పుడైతే శరీరానికి ఇచ్చారో అప్పుడొచ్చింది కదా! స్టంట్ వేయడం బ్లాకేజ్‌లు. మీ హార్ట్ ఎందుకు బ్లాకేజ్ అవుతుంది? రక్త ప్రసరణ అంటే ఈ తల వెంట్రుకల కంటే సన్నగున్న అందులో నుంచి రక్తం పరిగెడుతుంది. క్షణాల్లో కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్‌తో సమ్మని పరిగెడుతుంది నిరంతరంగా. ఇప్పుడు మాట్లాడుతున్నా లోపల నడుస్తుంది దాని పనది. రైట్? బ్రెయిన్ నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ బాగా వస్తుంది. ఎప్పుడు బ్లాకేజ్ లేవు గాబట్టి. ఆ బ్లాకేజ్‌లుంటే అది అంటాడు కదా! అదే. నీకు అందట్లే ఇన్ఫర్మేషన్ అందట్లేదు. వస్తుంది ధారాళంగా వస్తుంది. కొందరు మాట్లాడుతుంటారు. కొందరు టీచర్లు చూడండి మాట్లాడుతూనే ఉంటారు. అనర్గళంగా మాట్లాడుతా ఉంటారు. ఎందుకు? క్లాట్స్ లేవు. హైవే మీద బండెక్కినట్టు నీట్‌గా ఎళ్ళిపోవచ్చు. ఇబ్బంది లేదు. ఎక్కడ స్పీడ్ బ్రేకర్‌లు లేవు. అలాంటి శరీరం కావాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఎలాంటి ఎక్సర్సైజు? స్పీడ్‌గా ఉన్న ఎక్సర్సైజా? కాదు. నీ కెపాసిటీ ఎంతైతే ఉందో అంత. ఒక కారు కెపాసిటీ ఉంది 50 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్, 90, 120 రాస్తాడు. కానీ అక్కడికెళ్తే రెడ్ మార్క్ ఉంటది. అక్కడికెళ్తే యెల్లో మార్క్ ఉంటది. ఇక్కడికెళ్తే గ్రీన్ మార్క్ ఉంటది. గ్రీన్ ఎక్కడైతే ఉందో నువ్వు అంతలే ఉండాలి. నీకేం కారు ప్రాబ్లమ్ ఉండదు. అందులో ఏసిన ఇంజిన్ ఆయిల్‌కి ఒక కెపాసిటీ ఉంటది. ఇన్ని వేల కిలోమీటర్ల తర్వాత మళ్ళీ సర్వీసింగ్ చేసుకోండి, ఇంజిన్ ఆయిల్ మార్చండి. నువ్వెప్పుడు మార్చావా నీ గుండెకి? గుండెకి ఎప్పుడు నిరంతరంగా పని ఎప్పుడన్నా కంటిన్యూగా ఇస్తుండడమే. ప్రతి ఆలోచనలు గుండె మీద ఎఫెక్టు. ప్రతి వర్కౌట్ గుండె మీద ఎఫెక్టు. శ్వాస నిశ్వాసాలు గూడా అది గూడా గుండె మీద ఎఫెక్టు. రైట్? ప్రతి ఒక్క తినే ఆహార పదార్థాల్లో హెవీగా ఉంటేనే గుండె మీద ఎఫెక్ట్. ఒక అజినోమోటో, ఒక కార్న్ ఫ్లోర్ అబ్బా! ఏమి అరగదట. కార్న్ ఫ్లోర్ అరగదట బాడీకి. పండించిన రైతులందరూ కార్న్ ఫ్లోరే చేస్తున్నారు. చేసి పడేస్తున్నారు. స్టార్చ్ తయారవుతుంది. సిరప్ తయారవుతుంది. కార్న్ సిరప్ అంట షుగర్. సేమ్ షుగర్‌లాగా ఉంటది. కానీ షుగర్ కాదు. రిచ్ ఫైబర్ ఉంటది. శరీరంలో అరగదు. అరగకుండా లోపల నీ గుండెని ఇబ్బంది పెడతది. ఆర్టిఫిషియల్ షుగర్స్ అంటారు. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. చాలామంది ఆర్టిఫిషియల్ షుగర్స్ అని అమ్మేస్తున్నారు కదా! సో, అవన్నీ శరీరంలో అరగదు. ఎందుకు? అరగకుండా ఏమవుతుంది? అది గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది. పిల్లాడికి కోపము, చిరాకు, హైపర్ యాక్టివ్, హైపర్ టెన్షన్స్, బీపీలు ఇయన్నీ చెప్తుంటే కోపాలొచ్చేస్తుంటాయి. ప్రశాంతంగా ఏనాడు ఉన్నావా? ఎందుకు? ప్రశాంతంగా లేవు. పక్కనోడు ఏమైపోతున్నాడో నీకు అవసరం లేదు. కొట్టేసుకుంది బీపీ. హైపర్ టెన్షన్, ప్రెషర్ ఎక్కువైపోతుంది. నేనే చేసేయాలి. అంతా నా వల్ల అయిపోవాలి. మెడల్స్ వస్తాయి. కావేవిగా అర్హులు ఎవరున్నారండి ఇక్కడ? అందరూ ఎళ్ళిపోయినారు. గొప్పగా ఉన్నోడు ఎవడన్నా ఉన్నాడా? అలెగ్జాండర్ ఎళ్ళిపోయినాడు. అరిస్టాటిల్ ఎళ్ళిపోయినాడు. రైట్? ఎంతోమంది మహానుభావులు ఇక్కడ మనకే ఎళ్ళిపోయినారు. నాది అనుకున్నారు. సుభాష్ చంద్రబోస్ ఎళ్ళిపోయినారు. శివాజీ మహారాజ్ ఎళ్ళిపోయినాడు. హాయిగా ప్రశాంతంగా కూర్చున్నోడు కూడా ఎళ్ళిపోయాడు. ముగ్గురిని అడుగుతా చెప్పండి. చాలా సో, ఒక బాగా శివాజీ మహారాజ్ తీసుకోండి. లేకపోతే ఏదో సాధించాలి. ప్రపంచాన్నంతా నేనే మార్చాలి అనే ఒక మనిషిని తీసుకోండి. వేగంగా ఎళ్ళిపోయారు. ఎలా జరిగితే అలా జరుగుతది. హాయిగా ఉంది. ప్రకృతి అంతా బావుంది. నీట్‌గా ఉంది అనే కొందరు చూడండి. గుండె ఎప్పుడైనా హార్ట్ బీట్ హాయిగా కొట్టుకుంటే నవ్వుతూ ఉంటాడు. వాడు వయసైపోయి పండు ముసలైపోయి అప్పుడు పడిపోతాడు. సో, ఆ గుండెకి, ఈ గుండెకి తేడా ఉంది కదా! అర్థమైందా మీకు? చాలామంది నియంతలుంటారు. మాజినీలాగా, హిట్లర్‌లాగా నియంతలే నేను చెప్పింది వినాలి. ఎవడన్నా ఉన్నాడా? బాగా పండు ముసలైపోయి, జుత్తులు, చర్మం అంతా ఒలిసిపోయి ఎవరున్నారండి? చాలా అదృష్టవంతులాళ్ళు. అలాగే ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ వయసైపోయిన తర్వాత చచ్చిపోతారు. పండు ముసలి. "ఏమ్మా ఎప్పుడెళ్తావు" అంటుంటారు. సో, అన్నీ గట్టిగున్నప్పుడు వెళ్ళిపోతున్నాం. ఎందుకు హార్ట్‌లు వీక్ చేసుకున్నాం. మన హార్ట్‌లో ఏముంటది? విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ నాకే జరిగిపోవాలి ఈ వయసుకే. ఎంజాయ్ చేసినోడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడికి అది కావాలి, ఇది కావాలనుకోని అట్లు చాలా ఇబ్బందయిపోతుంది. జమ్మున బండి మీద ఎళ్తా ఉంటారు. అరే ఎదురుగా స్పీడ్ బ్రేకర్ వస్తున్నా కూడా తెలీదు. ఎగిరి పడిపోతున్నారు అయిపోయాయి. ఎందుకు ఆ వేగం? గ్రీన్ లైట్ ఇచ్చాడు కదా! యెల్లో లైట్ ఇచ్చాడు. ఆరెంజ్ లైట్‌లు ఇచ్చాడు. సో, ఎందుకు అది వాడట్లేదు? సో, ఇవన్నీ ఎందుకు? ఎక్కడ మారిపోయింది? మనం ఆలోచించే విధానం లేదు. మెడిటేషన్ చేయమంటే ఎవరు లేదు. మొన్నే అయిపోయింది డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే. ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే శరీరంలో హాయిగుంటది. కూర్చొని ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ లేవు. కాళ్ళు తడుపుకొని, నడుము తడుపుకొని, షోల్డర్ తడుపుకొని, తల తడుపుకునేవాడికి హార్ట్ ప్రాబ్లమ్స్ రాలే. ఎంత వేడి ఉండాలో అంత వేడితో ఆహారం తినేవాడికి హార్ట్ ప్రాబ్లమ్ రాలే. ఏది తినాలో అదే తినేవాడికి హార్ట్ ప్రాబ్లమ్ రాలే. ఉన్న దాంట్లో తృప్తి పడుతూ ఉండేవాడికి హార్ట్ ప్రాబ్లమ్ రాలే.
నలుగురికి సాయం చేసి నేను తింటాననే వ్యక్తికి, నలుగురికి సాయం చేస్తూ వాళ్ళ దీవెనలు ఇతను అందుకునేవాడికి ఏనాడు హార్ట్ ప్రాబ్లమ్ రాలేదు. సో, చాలు నేను ఇంతవరకు చేశాను. నేను ఇక రిటైర్ అవ్వాలి. రిటైర్ అయిన తర్వాత నా లైఫ్ ఎలా ఉంటది? హాయిగా ఉంటది అనేవాడికి హార్ట్ ప్రాబ్లమ్ రాలే. ఇంకా సాధించేయాలి, ఇంకా చెడగొట్టేయాలి, వాళ్ళ వీళ్ళకి తగులు పెట్టేయాలి. వాడు బాగుంటే చూడలేని తత్వం. చూస్తున్నాం రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో. ఎవరు హ్యాపీ లేరు. డబ్బున్నోడు హ్యాపీ లేడు, డబ్బు లేనోడు హ్యాపీ లేడు. సో, ఎప్పుడొస్తదండి? ఈ హార్ట్‌లో ఎప్పుడవుతది? నీ నాడి నువ్వు తెలుసుకోవాలి. వేడి నీటిలో కొంచెం ఉప్పేసుకొని కాళ్ళు పెట్టుకోండి. హాయిగా నిద్ర పడతారు. నిద్రలోనే హార్ట్‌లు బావుంటాయి. రైట్? సో, ఎందుకంటే శరీరానికి ఉండాల్సిన నీరు లేకపోతే హార్ట్‌లు ప్రాబ్లమ్ పడుతున్నాయి. రక్తం ఉండాల్సిన దాంట్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ లేకపోతే హార్ట్‌లు ఇబ్బంది పడుతున్నాయి. బ్రీత్ ప్రాపర్‌గా తీసుకోకపోతే హార్ట్‌లు ఇబ్బంది పడుతున్నాయి. ఓవర్ వెయిట్ వల్ల హార్ట్‌లు ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కువ ఆయిల్ ఫుడ్‌లు తినేయడం వల్ల, కొలెస్ట్రాల్ వల్ల, ట్రైగ్లిజరైడ్స్ వల్ల, లిపిడ్స్ వల్ల, ఫ్యాట్స్ వల్ల హార్ట్‌లు ఇబ్బంది పడతాయి. ఫ్యాటీ హార్ట్ గూడా వచ్చిందండి. అంటే గుండె ఇలా కదలాల్సిన గుండె ఏమవుతుంది? మెల్లిగా కష్టం అంటే కదలడానికే లేదు. దాని కవచం కట్టేసారు ఆల్రెడీ. పెరికార్డియం అనేటి ఉంటదండి. గుండె చుట్టూ ఆవరణ ఉంటది. అదేం చేస్తారు? మీరు ఆల్రెడీ సురేష్ ఎవరితో తగువ పడ్డాడనుకోండి, ఆటోమేటిక్‌గా ఏమవుద్ది? అదే కూల్ చేస్తది. సో, పెరికార్డియం ఎప్పుడు ఓపెన్ అవుతది? రాత్రి 7 తర్వాత హ్యాపీగా ఉంటదట. అప్పుడే మనం స్టార్ట్ చేస్తాం. రైట్? విపరీతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అంతా అప్పుడే. సో, రాత్రంతా మళ్ళీ గుండెదంతా ఉంటది. గుండె తెల్లవారు 11 గంటలప్పుడు పనిచేస్తది హాయిగా. సో, అలాంటప్పుడు ప్రశాంతంగా పెట్టాలి. మనం అప్పుడు రిపోర్ట్‌లు, టార్గెట్స్ విపరీతంగా తిరుగుతా ఉంటాం. అది ప్రశాంతమైన లైఫ్ మీరు తయారు చేసుకోవాలి. ఎందుకంటే మీకొక ప్లానింగ్ ఉండాలి. నేను 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతకాలి. నా వయసు ఇలాగెళ్ళి ఇలా పడిపోవాలి కదా! ఒక రాయిని గట్టిగా ఇసిరితే పైకెళ్ళి మళ్ళీ ఒక స్టేజ్ దగ్గర మళ్ళీ డౌన్ అవుతది. మీ జీవితం కూడా అంతే. హాయిగా 35, 40 వరకు మంచి కొడతది. అక్కడి నుంచి పడతది. పడుతున్నప్పుడు మీరు ముందే జాగ్రత్త పడాలి. సో, ఆ జాగ్రత్త ఎలా పడాలి? ఎక్కడ ఫిజికల్, మెంటల్, స్పిరిచ్యువల్, సోషల్, రిలేషన్ ఎప్పుడైతే ఆలోచిస్తామో ప్రాబ్లమ్ బావుంటది. హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయండి? ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల వచ్చేస్తున్నాయి. స్టంట్‌లేసేస్తున్నాం ఈజీగా. చిన్నగా స్ప్రింగులేసేసి కొట్టి పడేస్తున్నాం. డబ్బులున్నాయని బైపాస్ సర్జరీలు చేస్తున్నాం. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నాం. అలాంటి లైఫ్ వద్దు. సో, అలాంటి లైఫ్‌లు వద్దు అనుకుంటే ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆయుర్వేదంలో చిట్కాలు చాలా చిన్నగున్నాయి. స్పిరిచ్యువల్ సిస్టమ్‌లో, యోగిక్ సైన్స్‌లో చాలా విధానంగా ఉంటాయి. ఎవరికైతే ఆల్రెడీ ప్రాబ్లమ్ వచ్చిందో మనం ఏం చేయలేం. రాకుండా ఉండాలనుకునే వాళ్ళకి, ఎవరైతే మంచి లైఫ్‌ని లీడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇవన్నీ మార్గాలు. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఫ్యూచర్‌లో నీట్‌గా హార్ట్స్ ఉంటాయి. చెప్పిన మాట వింటుంటారు. అండ్ అందరిని అభినందనలు పొందుతూ ఉంటారు. వాడు నవ్వుతుంటాడు, నవ్విస్తా ఉంటాడు. ప్రేమలు సంపాదిస్తుంటాడు, ప్రేమిస్తుంటాడు. ఇవన్నిటిని హార్ట్ బాగున్నోడికి. సో, ఇవన్నీ చాలా జాగ్రత్త పెట్టుకొని పుట్టినప్పటి నుంచి ఉండే గుండెని మధ్యలో మీరు మట్టుగా మీరు ఆపొద్దు. అది నేచురల్‌గా ఆగినంత వరకు మీరు వెయిట్ చేసి, ఆ జీవితాన్ని మొత్తం అంతా ఆస్వాదించి, ఈ ఒక్క మంచి జీవితం ఏదైతే ఉందో అన్నిటిని అనుభవిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.